హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్, రివెరా ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్, హిమాయత్ నగర్, గచ్చిబౌలి, మియాపూర్ రోడ్. గత 22 సంవత్సరాలుగా మా సంస్థ ఎంతోమందికి ఎంతో క్వాలిటీ అయిన కాస్మెటిక్ సర్జరీ సర్వీసెస్ అందించింది. మా సంస్థలో సర్జరీలు చేయించుకుని కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ తీయించుకున్న ఎంతోమంది క్లయింట్స్ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ రోజున మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వయస్సుని ఎలాగ ఆపేయవచ్చు. అవును, మీరు ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, జీవితంలో ఎంతో సాధిస్తూ ఉంటారు. కానీ వయస్సు పైబడుతున్న ఛాయలు ముఖం మీద కనపడుతూ ఉంటే అవి మిమ్మల్ని ఎంతో భయాందోళనలకు గురి చేస్తూ ఉంటాయి. మీరు 60 ఏళ్ళు దగ్గర పడ్డా కూడా కనీసం 40 దాటని వాళ్ళలాగా కనిపించవచ్చు. ఎలా అంటే, మీరు రెగ్యులర్గా ఒక మంచి కాస్మెటిక్ సర్జరీ సెంటర్కి అటాచ్ అయిపోవాలి. వాళ్ళ సలహాలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం ముఖంలో మార్పు వచ్చినా దాన్ని వెంటనే కరెక్ట్ చేయించుకోవాలి. దీనికి మీకు ఇనిషియల్గా చాలా వరకు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్సే సరిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే, వయసు పైబడ్డం అంటే ఒక 40-50 ఏళ్ళ తర్వాత పైపడుతుంది అనుకుంటారు. కానీ అది తప్పు. లేట్ 20s నుంచే మీకు యాంటీ ఏజింగ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. మొదట్లో వాడవలసింది రెటినాయిడ్ క్రీమ్స్, నైట్ సీరమ్స్ వాడుకోవాలి. ఇంకా గడిచే కొద్దీ ముఖం మీద మడతలు వస్తాయి, కళ్ళ పక్కన లైన్లు వస్తున్న కొద్దీ వాటికి బొటాక్సులు తీయించుకోవాలి. ఇంకా కళ్ళ కింద వలయాలు రావడము, చెంపలు జారిపోవడము, ముక్కు నుంచి నోటి దగ్గరికి వెళ్ళే ఫోల్డ్స్ అనేవి ఎక్కువగా ప్రస్ఫుటంగా కనిపించడము, వీటికి ఫిల్లర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ లెవెల్లో ఫ్యాట్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఇంకా వయసు పైకి పడే కొద్దీ చెంపలు వడిలిపోవడము, జారిపోవడము, కళావిహీనంగా ఉండడము జరుగుతుంది. ఎందువల్లంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. చర్మం కింద ఉన్న ఫ్యాట్ అనేది కరిగిపోవడం మూలంగా జరుగుతుంది. దానికి మేము ఫ్యాట్ ఇంజెక్షన్స్ అవన్నీ చేస్తాం. ఈ శరీరంలోనే వేరే పార్ట్ నుంచి ఆ ఫ్యాట్ తీసి వాటి సన్నటి గ్లోబ్యూల్స్ లాగా చేసి చాలా సున్నితమైన కణాలుగా మార్చి వాటిని మీ చర్మం కింద అవసరమైన చోట అవసరమైనంత మేర మాత్రమే ఇస్తాం. ఆ ఫ్యాట్ సెల్స్ మళ్ళీ అక్కడ సర్వైవ్ అయ్యి అందులో ఉండే స్టెమ్ సెల్స్ మీ స్కిన్ని మరి రిజువనేట్ చేసి మీకు వార్ధక్యపు ఛాయల్ని తగ్గిస్తుంది. ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వాడబడుతున్నాయి. ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్ ద్వారా చాలా కాలం మీరు ఈ ఏజింగ్ చేంజెస్ని ఆపేయవచ్చు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని అంటే, చర్మం ఇంకా సాగిపోయింది, బుగ్గలు సాగిపోయినాయి, కనుబొమ్మలు సాగిపోయినాయి, కళ్ళ కింద ఉబ్బులు వచ్చినాయి, మెడ కింద చర్మం సాగిపోయింది. సర్జికల్ ఫేస్ లిఫ్ట్, బ్రో లిఫ్ట్, బ్లిఫరోప్లాస్టీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతాయి. ఇవన్నీ మీరు చేయించుకోవాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్లినిక్స్ని ఎంచుకోండి. ఎందుకంటే సర్జరీ అనేది పూర్తిగా వాళ్ళ హ్యాండ్ స్కిల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. ఒక మంచి సర్జన్ చేతిలో మీరు పడడం అనేది చాలా అవసరం. సర్జన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఇలాంటి సర్జరీస్ ఎన్ని చేశారు, ఈ సంస్థలో ఎన్ని మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేవి మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సంస్థకి మీరు కట్టుబడి ఉంటే వాళ్ళు రెగ్యులర్గా మీకు అడ్వైస్ చేస్తూ ఉంటారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినా కూడా మీ వార్ధక్యపు ఛాయలు కనిపించకుండా మిమ్మల్ని మీరు చాలా బాగా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇది ఎంతో అవసరం ఈ మోడర్న్ యుగంలో. అది మిమ్మల్ని ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలా చేస్తుంది. విన్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించాలనుకున్న వీడియో కింద ఉన్న నంబర్ని నోట్ చేసుకుని మాకు వాట్సాప్లో మెసేజ్లు చేయండి. మా టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారో మీ సందేహాలన్నీ తీరుస్తారు.